రైట్, సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు. దేవుడి మాటల్లో ఉన్నటువంటి సత్యాలు అర్థమవుటకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఈ విశ్వాసుల గురించి లేక విశ్వాసులకు ఏం చెప్తున్నాడు అంటే, పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎలా ఉంటాడు? మితముగా ఉంటాడు. అంటే ఒక మాటలో ఆయన ఏమంటున్నాడంటే పరిగెత్తండి అంటున్నాడు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పరిగెత్తుట. పాటలు పాడుతూ ఉంటారు, పరిగెత్తేదా పరుగెత్తేదా అని పాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ప్రోగ్రామ్స్ పెట్టారు, ఏంటంటే రన్ ఫర్ జీసస్, అంటే యేసు కొరకై పరిగెత్తండి అని. ఇప్పుడు పరిగెత్తుతున్నారు ప్రజలు, విశ్వాసులు అవిశ్వాసులు పరిగెత్తున్నారు. దేనికోసం పరిగెత్తుతున్నారు? ధనము కోసమే పరిగెత్తేవారు ఉన్నారు. రైల్వే స్టేషన్కి వెళ్తే రైలు ఎక్కడానికి పరిగెత్తేవారు ఉన్నారు. బస్ స్టేషన్కి వెళ్తే బస్సులో సీట్ వేసుకోవడానికి పరిగెత్తేవారు ఉన్నారు. ఎక్కడైనా ఒక షాపింగ్ మాల్ పెడితే దాని కొరకై దాంట్లో ఏదైనా చూడడానికి తీసుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నారు. ఎక్కడైనా మ్యూజియం పెడితే ఆ మ్యూజియంలో ఉన్న విషయాలు చూడడానికి పరిగెత్తుతున్నారు. రకరకాలుగా మనుషులు పరిగెత్తుతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అయితే పౌలు గారు అంటున్నారు, మీరు పరిగెత్తండి. దేని కొరకు పరిగెత్తుతారంటే బహుమానం కొరకు పరిగెత్తండి. పరిగెత్తేవాడు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందుకుంటాడు. 2005వ సంవత్సరంలో పోలీస్ ఈవెంట్స్కి పోయినా నేను. మాకేం చెప్పారంటే వాళ్ళు 23 నిమిషాలలో 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. అది ఎవరికంటే ప్రాక్టీస్ చేసిన వారికి సాధ్యం, ప్రాక్టీస్ చేయని వారికి సాధ్యము కాదు. కాబట్టి నేను బాగా ప్రాక్టీస్ చేశాను. తెల్లవారుజాము 4 గంటలకు లేచి అడవి లోపల ఒక్కడనే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. 23 నిమిషాలు కాదు, 20 నిమిషాల్లోనే 5 కిలోమీటర్లు రీచ్ కావడానికి ప్రయత్నం చేసేవాడిని, కానీ ఇంపాసిబుల్ అది. 23 నిమిషాల్లో మేము 5 km 5 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి. సరే నేను అనుకున్నాను ఒక్కడనే కాబట్టి ఎట్లన్నా చేయొచ్చు అనుకున్నా. కానీ తీరా ఈవెంట్స్కి పోయేసరికి ఆ పరుగు పందెం ప్రారంభించడానికి 300 మందిని వదిలేశారు మమ్మల్ని. 150 మంది ఒక బ్యాచ్, మరలా వెనక 150 మంది ఒక బ్యాచ్. ఆ బ్యాచ్లో 300 మందిలో నేను ఒక్కడిని. ఒక్కొక్కడు తట్టుకొని కింద పడుతున్నాడు, ఒకడు అంబులెన్స్ ఎత్తుకపోతుంది, ఒకడేమో ఆన్నే కూలబడిపోతున్నాడు. దేవుని మహాకృపను బట్టి నేను ఎక్కడ పడిపోలేదు. మధ్యలో ఒక్క చోట నీళ్ళు దప్పికైతే నీళ్ళు తాగిన. యాక్చువల్గా రన్నింగ్ చేసేటప్పుడు నీళ్ళు తాగకూడదు, నాకు ఆ సంగతి తెలియదు. ఎందుకని అంటే రన్నింగ్ చేసేవాడు బరువు ఎక్కువ పెట్టుకోకూడదు మీద. ఎంత తేలికగా ఉంటే అంత తేలికగా వాడు ఏం చేస్తాడు? పరిగెత్తాడు. అందుకే రాయబడింది 25వ వచనంలో, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. మితముగా ఉండాలి అంటే బరువు తక్కువ ఉండాలి, నీళ్ళు ఎక్కువగా తాగకూడదు. ఇవన్నీ నాకు తెలియదు. ఉన్నప్పటికీ అలా పరిగెత్తాను, నీళ్లు తాగాను. కానీ కొంచెం దూరంలో మహా అంటే నుంచి ఆ రోడ్డు అంత దూరం, అంతే. అంత దూరంలో 5 కిలోమీటర్ పరుగు పందెం టైం అయిపోయింది. గేట్ వేసేసారు. నేను అక్కడే కూలబడిపోయినా. ఇంత ప్రయాసపడి ప్రాక్టీస్ చేసి ఈ పరిగెత్తి నాకు పెట్టిన పందెంలో నేను ఓడిపోయానే అనిపించింది. కానీ ఒకటి అనుకున్నాను, దేవుని చిత్తం ఇది. ఏదైనా నా జీవితంలో జరుగుతుందంటే దేవుని చిత్తమే అని గమనించుకొని, ఒకవైపున నిరాశ, ఒకవైపున దేవుని చిత్తం కాదేమో అనుకొని నేను బయటకు వచ్చాను. అందరితో ఆగిపోకుండా మరలా రెండోసారి ఈవెంట్స్కి వెళ్ళాను నేను. ఎన్జి రంగారావు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది హైదరాబాద్లో.
అది మొత్తం అడవే. అడవిలోకి పోయినప్పుడు 10+2 అన్నారు. అంటే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఈవెంట్స్ అవి. నేను ఐటీఐ చేశాను ఎలక్ట్రికల్లో. 10+2 అంటే ఇది కూడా యాక్సెప్ట్ అవుతుంది అనుకొని, ఎలిజిబుల్ అనుకొని నేను వెళ్ళాను. సరే బాబు ఓకే అన్నారు. తీరా రన్నింగ్ చేసే టయానికి నేనేం చేశానంటే, ఆల్రెడీ మా ఫ్రెండ్ను 5 కిలోమీటర్ బార్డర్లో ఉంచాను. అక్కడ నా బట్టలను తీసుకొని పోయి నేను ఒక షర్ట్ ఒక నిక్కర వేసుకొని ఉన్నాను, రన్నింగ్ చేసుకోవడానికి షూ, ఆ నిక్కర వేసుకున్నా, ఒక టీషర్ట్ వేసుకున్నా. నువ్వు అక్కడే ఉండన్నారు. కొంతమంది టీషర్ట్స్ కూడా లేవు, బరువు కదా. నేను అలాగా కట్ బనిగా వేసుకొని సిద్ధంగా ఉన్నా రన్నింగ్ చేయడానికి. తీరా రన్నింగ్ చేసే టైంలో నువ్వు ఎలిజిబుల్ కాదు అన్నారు. ఎందుకు సార్ అంటే, నువ్వు 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదన్నారు. మరి ముందే చెప్పింటే బాగుండదు కదంటే, లేదు నువ్వు ఎలిజిబుల్ కాదు, వాళ్ళతో రన్నింగ్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? నా ఫ్రెండ్ దగ్గరికి అక్కడికి చేరాలంటే రన్నింగ్ చేయడానికి లేదు, నేను నడుచుకుంటే పోవాలా. ఒకవేళ రన్నింగ్ చేస్తే నన్ను పక్కకు దొబ్బేస్తారు. అంత స్ట్రగుల్ అయింది నాకు అడవిలో రన్నింగ్ చేయడానికి. నడుచుకుంటూ 5 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అవకాశం ఉన్నప్పుడేమో రన్నింగ్ చేశాను, అప్పుడు ఫెయిలు. ఇప్పుడు అవకాశం లేదంట, కానీ ఇప్పుడు నేను నడవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ పందెపు రంగంలో నేనేం గెలవలేదు, ఓడిపోయాను. ఓడిపోయిన వానికి ఎవరైనా బహుమానం ఇస్తారా? అందుకనే పౌలు గారు అంటున్నారు, విశ్వాస జీవితం అనేది కూడా పరుగు పందెం లాంటిది. ఈ పరుగు పందెంలో మనము ఏం చేయాలంటే పరిగెత్తాలి. దేని కొరకు పరిగెత్తాలంటే బహుమానం కొరకు మనము పరిగెత్తాలి అన్నాడు. అయితే పరిగెత్తేటప్పుడు ఎంతమంది పరిగెత్తినా సరే బహుమానం దొరికేది ఎవరికట? ఒక్కడికి మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. ఆ ఒక్కదాని నువ్వై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. సంఘంలో వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు కాదు. ఆ సంఘంలో నువ్వు ఒక్కడువు. ఆ పరుగు పందెంలో గెలిచి ఆ బహుమానం అనగా అక్షయమైన కిరీటం. ఈ లోకంలో పరిగెత్తేవారు క్షయమయ్యే కిరీటం కోసమే వారు పరిగెత్తుతారు. కానీ మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉండి మనం ఏం చేయాలంట? పరిగెత్తాలి. ఈ మాట చెప్పిన పౌలు గారు ఎలా ఉన్నాడంట? 26వ వచనంలో, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను అన్నాడు. హల్లెలూయా. మనకు ఒక గురి ఉండాలి. యేసును నమ్ముకున్నామంటే ఒక గురితో నమ్ముకోవాలి. యేసు కొరకే పరిగెత్తుతున్నామంటే ఒక గురితో మనం పరిగెత్తాలి. ఒక గురి లేకుండా, ఒక గోల్ లేకుండా మనం పరిగెత్తితే మనం గమ్యం చేరలేం, మనకు బహుమానం రాదు. అందుకే ప్రతి క్రైస్తవుడికి ఒక గురి ఉండాలి. ఏంటి ఆ గురి? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పాట ఉంది కదా. పరలోకం క్రైస్తవుని యొక్క గమ్యస్థానం ఏంటంటే పరలోకం. భూలోకం కాదు, పాతాళ లోకం కాదు. ప్రతి క్రైస్తవుడికి, క్రీస్తు కొరకై పరిగెత్తే ప్రతి ఒక్క వ్యక్తికి పరలోకమే గురిగా ఉండాలి. ఈ పరలోకాన్ని గురిపెట్టుకొని మనం ప్రయాసపడితే, పరిగెత్తితే దేవుడు తప్పకుండా మనకు బహుమానం ఇస్తాడట. ఆ బహుమానం ఏంటి అంటే అక్షయమైన కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. క్షయమయ కిరీటము వేరు, అక్షయమగు కిరీటం వేరు. క్షయమయ కిరీటం ఏంటంటే అది వెండైనా బంగారైనా తుప్పు పట్టిపోతుంది. అక్షయమగు కిరీటం ఏంటంటే అది ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతుంది. ఉదాహరణకి ఒరిజినల్ పువ్వు ఒకటి, అలాగే ప్లాస్టిక్ పువ్వు ఒకటి, 2 పట్టుకున్నాం. ఈ 2 పట్టుకున్నప్పుడు 2 కూడా చక్కగా ఉన్నాయి కదా, 2 బాగున్నాయి. ఈ 2 కూడా బాగానే ఉన్నాయి. అయితే 2-3 రోజులకి ఈ ఒరిజినల్ పువ్వు ఏమైపోతుంది? వాడిపోతుంది. ఈ ప్లాస్టిక్ పువ్వు మాత్రం ఎట్లుంటుంది? అట్లనే ఉంటుంది. సరే, ఇది బాగుందని చెప్పి ఇది ఒరిజినల్ అందామా? ఒరిజినల్ కానే కాదు. ఇది వాడిపోయినంత మాత్రం ఇది డూప్లికేటా? కానే కాదు. అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు వాడిపోతుంటాం, పడిపోతుంటాం, చెడిపోతుంటాం, కృంగిపోతుంటాం, నలిగిపోతుంటాం. అయినా సరే మనం ఒరిజినల్గా ఉండాలి అంటే అక్షయమగు కిరీటం కొరకే మన జీవిత ప్రయాణం ఏం చేస్తుండాలి? కొనసాగిస్తూనే ఉండాలి, లేక పరిగెత్తుతూనే ఉండాలి. ప్రియులారా, పరిగెత్తితే మనకు అక్షయమైన కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికి, బహుమానం పొందుకోవడానికి మనం పరిగెత్తాలంటే మనం ఎట్లుండాలంట? లిమిట్గా ఉండాలి. అంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి మనకు. ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో కొన్ని బౌండరీస్ మనకు దేవుడు లిమిట్స్ పెట్టాడు.
వీటిని ఏమంటారంటే మితముగా ఉండాలి అన్నాడు. దేంట్లో మితంగా ఉండాలి? మనము తిండిపోతూ మితంగా ఉంటాడా? బలంగా తింటాడా? బలంగా తింటాడు. అదే మిలిటరీ వాడిని చూడండి, మితంగా తింటాడా? బలంగా తింటాడా? మితంగా తింటాడు. పరిగెత్తేవాడు కూడా మితంగా ఉండాలి అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన ఆశలతో మనం లోక సంపాదన కోసమే, లోకంలో విషయాల కొరకై మనం ఆరాట పడుతున్న కొద్దీ మనం బరువైపోతాము. అయితే ముందుకు పరిగెత్తలేము. దేని కొరకు? ప్రభు కొరకు మనము పరిగెత్తలేము. పరిగెత్తలేనప్పుడు మనం బహుమానం పొందలేము. బహుమానం పొందలేని మన జీవితాల్లో అక్షయ కిరీటం దేవుడు ఎలా ఇస్తాడు మనకు? అందుకనే ప్రియులారా, పౌలు గారు చెప్తున్న మాట, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉండాలి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పంగా పోయిపడుచున్నాను, నేను వెడలిపో కాలం సమీపమైనది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. హల్లెలూయా. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ కూడా ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు అన్నాడు. హల్లెలూయా. నీతి కిరీటం ఎంతమందికి కావాలి? అక్షయ కిరీటం ఎంతమందికి కావాలి? అందరికీ నీతి కిరీటం కావాలా? అక్షయ కిరీటం కావాలా? అయితే మనం ఏం చేయాలంటే అన్ని విషయంలో మితముగా, ఓవర్ యాక్షన్ చేయకూడదు. మనం అంతే లిమిట్గా ఉండాలి. ప్రభు కోసమై, ప్రభు బిడ్డలుగా ఎలా ఉండాలో అలా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లోకానుసారంగా మీరు ఉండొద్దండి. లోకంలో కోరుకున్నట్టుగా అలంకరణ విషయంలో కానీ, ఆశల విషయంలో కానీ మీరు ఎప్పుడు ఆశలు పెట్టుకోవద్దండి. మన ధ్యాస, మన శ్వాస అంతా ప్రభువే. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మితముగా ఉండడం మనం నేర్చుకోవాలి. సామెతలు 17వ అధ్యాయము 27వ వచనం, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణం గలవాడు వివేకము గలవాడు అన్నాడు. అంటే మితముగా ఉండాలి. పరిగెత్తేవాడు అధికమైన భారం పెట్టుకోకుండా సులకనగా పరిగెత్తడానికి తగిన శరీరం ఉండాలి. తీసుకున్న నీరు తక్కువ తీసుకొని పరిగెత్తినప్పుడు వాడు గమ్యం ఎలాగ చేరుతున్నాడో అలాగే దేవుని పిల్లలుగా మాటలలో మితముగా ఉండాలంట. కొంతమంది ఓరిక మాట్లాడుతూ వాళ్ళ తెలివిని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వా, ఎంత తెలివి కలదేమే, ఎంత జ్ఞానం కలిగింది, ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత తెలివి కల్లోడు ఇతను. 100 మంది నోరు కూడా మూయిస్తాడు చూడు ఆయన. కొంతసార్లు మాట్లాడుతున్నాడు, ఆయనకు చాలా తెలివి ఉంది, 1000 మందిని కానీ నోరు మూపిస్తాడంట. నిజమే. జ్ఞానముతో నువ్వు 1000 మంది నోరు మూపించడం వేరు, మితముగా లేకుండా గడగడగడగడ మాట్లాడి తెలివి లేని జీవితం జీవించడం వేరు. మన మాటల్లో మనం ఎలా ఉండాలంట? మితముగా ఉండాలి. అంటే మన మాటలు కొద్దిగా ఉండాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీ మాటలు కొద్దిగా ఉండవలను. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అంట. పెక్కు మాటలు అంటే ఎక్కువగా మాట్లాడేవాడు ఏమవుతాడట? బుద్ధిహీనుడైతాడు. ఎక్కువ మాట్లాడకూడదు, మితంగా ఉండాలని చెప్పేసి నోరు మెదపకుండా మూగోల్లాగా ఉండడం కూడా కాదు సుమా. అవసరాన్ని బట్టి మాట్లాడాలి. అవసరాన్ని బట్టి అవకాశం వచ్చినప్పుడు మితంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మనం మితంగా మాట్లాడితే చాలా మంచిది. ఎక్కువగా మాట్లాడితే లేక ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ప్రసంగి 5:6లో నీ దేహమునకు శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అంటే నీ మాటల వలన, అధికమైన మాటల వలన నువ్వు వ్యర్థం చేసుకుంటావు, దేవునికి కోపం పుట్టిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడంటే వానికి నేనేమైనా కావలి వాడనా అన్నాడు. వానికి నేనేమైనా కావలి వాడనా అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీ బ్రతుకు కాలం అంతా కూడా నిన్నెవడు చంపడు, నువ్వు చావడానికి వీలు లేదు అని దేవుడు ఒక గుర్తేసి పంపించేశాడు. శాపం అది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా,
మన జీవితంలో పరిగెత్తాలి. దేని కొరకంటే బహుమానం కొరకై. ఆ బహుమానము క్షయమైపోయే బహుమానం కాదు, అక్షయమగ కిరీటం కొరకై, నీతి కిరీటం కొరకై మనం పరిగెత్తాలి. పరిగెత్తుతున్నప్పుడు లోకం మనల్ని వెంబడిస్తుంది. లోకం మనకి కొంచెం భారంగా ఉంటుంది, దాన్ని కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. అనగా మితంగా మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకు పోగలుగుతాం. అలాగే మన మాటలలో కూడా మనం ఎట్లుండాలంటున్నాడు? మితముగా ఉండాలి. ఒకవేళ మితంగా ఉండకపోతే నీ మాటల వలన నీ దేహమునకు ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. భార్య మాట్లాడేటప్పుడు భర్త కొంచెం తగ్గించుకోవాలి. భర్త మాట్లాడేటప్పుడు భార్య కొంచెం తగ్గించుకోవాలి. నువ్వేందంటే అయిపోయా. జుట్టుడేది ఖాయము, ఈపులు పగిలేది ఖాయము. కొన్నిసార్లు మాట్లాడడం మంచిది, కొన్నిసార్లు మౌనంగా ఉండడం మంచిది. అన్నిసార్లు మౌనంగా ఉండకూడదు, అన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉండకూడదు. సమయోచితమైన జ్ఞానము దేవుడు అనుగ్రహించలాగన సమయోచితంగా మాట్లాడే విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.